వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరొక మంచి జాబ్ అప్డేట్ తో అయితే నేను మీ ముందుకు వచ్చేసా. సో అదేంటి అంటే ఏపీ రాష్ట్రంలో హైకోర్టు ద్వారా వివిధ జిల్లాలలో ఉన్న హైకోర్టు జాబ్స్ కోసం అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మనం ఈ వీడియోలో ఆ నోటిఫికేషన్ గురించి క్లియర్ గా చూసేద్దాం. సో ఆ నోటిఫికేషన్ ఏంటో చూసే ముందు మన ఛానల్ని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆ జాబ్ ఏంటి అంటే డ్రైవర్ లైట్ వెహికల్. సో ఈ జాబ్ కోసం అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో ఈ జాబ్ ఏంటి అంటే డ్రైవర్ లైట్ వెహికల్. సో ఈ జాబ్ కి సంబంధించి సాలరీ చూసుకుంటే బేసిక్ పే అనేది 23,780 రూపీస్ గా ఉంది. దీనికి అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో అవేంటి అంటే హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇలా. సో ఇవన్నీ కలుపుకుంటే టోటల్ గా మనకి 35,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ జాబ్ కోసం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 13th May 2025 నుండి June 2nd 2025 వరకు అయితే ఉంది టైము. సో ఈ లోపు అయితే మీరు జాబ్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు ఈ ఎగ్జామ్కి సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ బ్యాంకింగ్ అండర్స్టాండింగ్స్ అండ్ జనరల్ అవేర్నెస్ ఆర్ ఎకానమీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఈ 4 సబ్జెక్ట్స్ లో అయితే మీకు క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్స్ ఉంటాయి 30 మార్క్స్ కి. అండ్ బ్యాంకింగ్ అండర్స్టాండింగ్ నుంచి 40 క్వశ్చన్స్ ఉంటాయి 40 మార్క్స్ కి. అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ ఎకానమీలో 30 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 30 మార్క్స్ కి. అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ కి 20 మార్క్స్ ఉంటాయి అండ్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. సో అనంతపురం డిస్ట్రిక్ట్ చూసుకుంటే ఇక్కడ 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవి ఓసీ కేటగిరీలో 2 అండ్ బీసీ ఏలో 1 ఉంది అండ్ ఎస్టీ వాళ్ళకి 1 ఉంది. సో నెక్స్ట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ చూసుకుంటే టోటల్ గా 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అక్కడ ఓసీ కేటగిరీలో 2 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఎస్సీ గ్రూప్ 1 లో 1 వేకెన్సీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి గుంటూరు డిస్ట్రిక్ట్, ఇక్కడ టోటల్ గా 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అది ఓసీ కేటగిరీలో 1 ఉంది అండ్ ఎస్సీ గ్రూప్ 1 లో 1 వేకెన్సీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి కృష్ణా డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే టోటల్ గా 7 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో అక్కడ ఓసీ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీలో 2 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ బీసీ ఏ కేటగిరీకి 1 అండ్ బీసీ బిలో 1 అండ్ ఎస్సీ గ్రూప్ 1 లో 1 అండ్ ఎస్సీ గ్రూప్ 2 లో 1 అండ్ ఎస్టీకి 1. టోటల్ గా 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కర్నూలు డిస్ట్రిక్ట్, ఇక్కడ చూసుకున్నట్లయితే 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవి జనరల్ కేటగిరీ 2 ఉన్నాయి అండ్ ఎస్సీ గ్రూప్ 1 లో ఒక వేకెన్సీ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ లో చూసుకుంటే 1 వేకెన్సీ ఉంది. సో అది వచ్చేసి గ్రూప్ 1 ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకి ఉంది వేకెన్సీ వచ్చేసి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రకాశం డిస్ట్రిక్ట్, ఇక్కడ 1 వేకెన్సీ ఉంది, అది జనరల్ కేటగిరీకి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, ఇక్కడ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో జనరల్ కేటగిరీలో 1 ఉంది అండ్ బీసీ ఏ కేటగిరీలో 1 ఉంది అండ్ ఎస్సీ గ్రూప్ 1 కేటగిరీకి 1 ఉంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం డిస్ట్రిక్ట్, ఇక్కడ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో జనరల్ కేటగిరీకి 2 ఉన్నాయి అండ్ ఎస్సీ గ్రూప్ 1 లో 1 వేకెన్సీ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విజయనగరం డిస్ట్రిక్ట్, ఇక్కడ కూడా 1 వేకెన్సీ ఉంది, అది జనరల్ కేటగిరీలో అయితే ఉంది. సో ఈ వేకెన్సీస్ అయితే టోటల్ గా 10 డిస్ట్రిక్ట్స్ లో అయితే వేకెన్సీస్ ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే. అండ్ మీలో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అంటే అసలు మా డిస్ట్రిక్ట్స్ లో మా క్యాస్ట్ కి సంబంధించి ఏ వేకెన్సీస్ లేవు, మేము అప్లై చేసుకోవచ్చా అని. ఈ డౌట్ రావడం కరెక్టే, బట్ ఏంటి అంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఎందుకు అంటే వేరే డిస్ట్రిక్ట్స్ లో ఓపెన్ కేటగిరీలో ఏవైతే ఉంటాయో వాటికి మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 20% వేకెన్సీస్ అయితే ఈ జనరల్ కేటగిరీ నుంచి వచ్చే వాళ్ళకి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 7th పాస్ అయి ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్ గా రాశారు. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఇంటర్ పాస్ అయిన అండ్ డిగ్రీ, బిఏ, బీటెక్ ఇలా ఈ క్వాలిఫికేషన్స్ తో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకునే ఛాన్సెస్ అయితే లేదు. ఓన్లీ 7th పాస్ అండ్ ఇంటర్ ఫెయిల్ వీళ్ళకి మాత్రమే ఈ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. అండ్ దీనితో పాటుగా మీకు వ్యాలిడ్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో అండ్ అలానే 3 years ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అని ఇక్కడ నోట్ చేయడం జరిగింది. సో 3 years ఎక్స్పీరియన్స్ అంటే ఆటో రిక్షా, బైక్ ఇలా
డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే మీకుండాలి అనైతే ఇక్కడ మీకు చెప్తున్నారు. అంటే మీరు ఈ జాబ్‌కి అప్లై చేయనీకి ముందే ఒక 3 ఇయర్స్ టైమ్ అయితే ఉండాలి మీరు లైసెన్స్ తీసుకొని. సో, ఇక్కడ దాని మీనింగ్ అయితే అదే అవుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే అంటే మీ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఏ భాష తెలిసుంటే మీరు ఆ లాంగ్వేజ్‌లో మనం ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో, అవి ఇప్పుడు మనం చూసేద్దాం. సో, అన్ని డిస్ట్రిక్ట్స్‌లో కూడా తెలుగు అనేది కామన్‌గా ఉందండి. సో, తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విజయనగరం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్‌లో ఉన్న వాళ్ళైతే ఒరియా వచ్చిన వాళ్ళు కూడా తెలుగుతో పాటు ఒరియా వచ్చిన వాళ్ళు కూడా ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ అనంతపురం వాళ్ళు చూసుకున్నట్లయితే కన్నడ వచ్చిన వాళ్ళు తెలుగుతో పాటు కన్నడ వచ్చిన వాళ్ళు కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే చిత్తూరులో కూడా తెలుగుతో పాటు తమిళ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో, ఇక్కడ తెలుగు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అయితే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. అది కన్ఫర్మ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అనంతపురం, విజయనగరం అండ్ చిత్తూరు శ్రీకాకుళం వీళ్ళు చూసుకున్నట్లయితే తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, ఒరియా ఇలా వీళ్ళు కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్. ఇక ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 18-42 ఇయర్స్ మధ్య ఉన్న జనరల్ కేటగిరీ వాళ్ళైతే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ నెక్స్ట్ పీడబ్ల్యూ వాళ్ళకైతే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో, ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఉంటుందని మనకు తెలుసు కదా! సో, దాన్ని బట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 42+5 47 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళైతే 42+10 52 ఇయర్స్ ఏజ్ వరకు అయితే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ అంటే మన లోకల్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఆ లోకల్ డిస్ట్రిక్ట్స్‌గా తీసుకొని అందులో లోకల్ క్యాండిడేట్స్ ద్వారా 80% ఆఫ్ పోస్ట్‌లు అయితే ఫిల్ చేసేస్తారండి. సో, ఓపెన్ కేటగిరీలో 20 వేకెన్సీస్ అయితే వేరే డిస్ట్రిక్ట్స్ వాళ్ళని కూడా సెలెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే కంపల్సరీ ఉంటాయి. సో, మీరు మీ క్యాస్ట్‌కి సంబంధించి మీ డిస్ట్రిక్ట్స్‌లో వేకెన్సీస్ లేవు అని అప్లై చేయడం అయితే ఆపేయొద్దు. సో, అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ఇక్కడ సీబీటీ టెస్ట్ ఉంటుంది అండ్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. సో, స్కిల్ టెస్ట్ అంటే మనం ఇక్కడ డ్రైవింగ్ టెస్ట్ అన్నమాట. సో, ఇక్కడ స్కిల్ దానికి సంబంధించిందే ఉండాలి కాబట్టి. సో, నెక్స్ట్ సీబీటీ టెస్ట్ అంటే రిటన్ ఎగ్జామ్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇక్కడ 80 మార్క్స్‌కైతే ఈ టెస్ట్ ఉంటుంది. సో, సబ్జెక్ట్స్ ఈ 80 మార్క్స్‌లో మనం ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తాయి, మార్క్స్ ఎంత మనం చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్ నుంచి 40 క్వెషన్స్ ఉంటాయి అండ్ 40 మార్క్స్‌కి. అండ్ జనరల్ ఇంగ్లీష్ నుంచి 10 క్వెషన్స్ ఉంటాయి, 10 మార్క్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ నుంచి 30 మార్క్స్ అయితే ఉంటాయి. 30 క్వెషన్స్ అయితే ఉంటాయి, 30 మార్క్స్. టోటల్‌గా 80 మార్క్స్ నుంచి 80 మార్క్స్ అయితే ఈ పేపర్ ఉంటుంది. దీనికి టైం చూసుకున్నట్లయితే 1 అవర్ 30 మినిట్స్ అంటే టోటల్‌గా 90 మినిట్స్ అయితే మీకు ఈ పేపర్‌కి టైం అయితే ఉంటుంది. నెక్స్ట్ నెగెటివ్ మార్క్స్ అయితే ఉండవు. సో, పేపర్ వచ్చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్‌లో కూడా ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. సో, నెక్స్ట్ అయితే ఈ ఎగ్జామ్‌లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళలో ఒక పోస్ట్‌కి వచ్చేసి ముగ్గురిని సెలెక్ట్ చేసి స్కిల్ టెస్ట్ అయితే చేస్తారు. స్కిల్ టెస్ట్ అంటే డ్రైవింగ్ టెస్ట్. సో, ఈ స్కిల్ టెస్ట్‌లో ఏముంటాయంటే మీరు డ్రైవింగ్ ఎలా చేయాలి అండ్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఐడెంటిఫికేషన్ మీకు క్లియర్‌గా ఐడెంటిఫై చేయగలుగుతున్నారా లేదా? అండ్ ఇలానే చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఏవైతే ఉంటాయో ఆ వెహికల్‌కి వాటిని ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేయగలిగే కెపాసిటీ మీకు ఉందా లేదా? ఇలాంటివన్నీ ఈ స్కిల్ టెస్ట్‌లో అయితే ఉంటాయి. ఈ స్కిల్ టెస్ట్ చూసుకున్నట్లయితే 20 మార్క్స్‌కి ఉంటుంది. టోటల్‌గా స్కిల్ టెస్ట్ 20 మార్క్స్ అండ్ సీబీటీ టెస్ట్ వచ్చేసి 80 మార్క్స్. టోటల్‌గా 100 మార్క్స్‌కి అయితే ఇక్కడ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో, ఈ విధంగా సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం అప్లికేషన్ ఫీజెస్ విషయానికి వస్తే అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ₹800గా ఉంది. అండ్ ఎగ్జామినేషన్ ఫీజ్‌లో ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే ₹400 ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో, ఈ జాబ్ వచ్చేసి డిస్ట్రిక్ట్ కోర్ట్స్‌లో జడ్జ్ అండ్ సబార్డినేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు డ్రైవర్‌గా వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నుంచి వచ్చింది కాబట్టి మనం మీ లోకల్ డిస్ట్రిక్ట్స్‌లో ఉన్న వేకెన్సీస్‌లోనే మీకు పోస్టింగ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
సో, ఈ జాబ్‌కి మేము ఎలిజిబుల్ అండ్ మా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. మాకు డ్రైవింగ్ బాగా వచ్చు. సో, ఇలాంటి క్వాలిఫికేషన్స్ అన్నీ మీకున్నాయి అనుకుంటే డెఫినెట్‌గా ఈ జాబ్‌కైతే మీరు అప్లై చేసేసుకోండి. ఆల్ ది బెస్ట్. సో, ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.